వినయం అలవర్చుకోండి. నేను ఎదుటి వ్యక్తిలో ఎక్కువగా గౌరవించే గుణం వినయం. నా చిన్నతనంలోనే మా నాన్న బాగా పండిన వృక్షమే నేల వరకు వంగుతుందనేవారు. దీనికి కొన్ని అపవాదాలు ఉండవచ్చు, కానీ అది నిజమేనని నా అనుభవంలో నాకు తేలింది. ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎక్కువ సాధించిన వాళ్ళు, ఎక్కువ సంతృప్తితో జీవించిన వాళ్ళు నేలకు అతి సన్నిహితంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వినయ విధేయతలతో ఉంటారు. వినయశీలుర సమక్షంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. వినయం చూపుతున్నామా అంటే మనం ఇతరులను గౌరవిస్తున్నామని, మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఉన్నదని గుర్తించామని అర్థం. ఇలాంటి ప్రవర్తన ద్వారా మనం ఎదుటి వ్యక్తి నుంచి నేర్చుకోవడానికి, వారి మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం వాళ్ళకి కనిపిస్తుంది. నా జీవితంలో ప్రసిద్ధులను చాలామందిని కలుసుకున్నాను. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మహమ్మద్ అలీని కలుసుకోవడం నాకు గొప్ప ఉత్తేజాన్నిచ్చిన సంఘటన. మీడియాలో చూపినట్లుగా అతను అతిశయాలకు పోయే వ్యక్తిగా నాకు కనిపించలేదు. స్వభావం, వినయం కలిగిన వ్యక్తిగా అతన్ని గుర్తించాను. నేను అతన్ని లాస్ ఏంజల్స్లో కలిసినప్పుడు అతని గురించి నేను అడిగిన ప్రశ్నల కంటే అతను నా గురించి తెలుసుకోవడానికి అడిగిన ప్రశ్నలే ఎక్కువ. ఎంతో సరళంగా, నెమ్మదిగా, మర్యాదగా మాట్లాడుతూ అతను ఎలాంటి మనిషో అతను నిరూపించుకున్నాడు. అలీని కలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, మీ వ్యక్తిత్వం ఎదిగే కొద్దీ ఎదుటి వాళ్ళకు ఆ విషయం చూపించుకోవాల్సిన అవసరం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.